సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. చాలా సంఘటనలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసులు రెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంట్ సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులు ఉండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు, క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి ఈ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు నన్ను గమనించుంటారు. గడచిన 25 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే, కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అని. ఒక రాయచోట్లో 7-8 మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించినారు. ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేవలం ఒక పార్టీని గౌరవించాలి కాబట్టి, ఆ పార్టీ అధినేతను గౌరవించాలి కాబట్టి ఓపికగా కూర్చుంటే ఈ రోజు వరకు కూడా కనీసం మనం కూర్చొని మాట్లాడుకున్నాము, మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోదాము, ఒక తప్పు జరిగిందో, ఒక రైట్ జరిగిందో, లేకుంటే అతనే చాలా గెలవగల సత్తా ఉన్న క్యాండిడేటో కన్విన్స్ చేయాలనో, నన్ను ఒక్కనే కాదు, నాతో పార్టీ కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరిని కూడా సంప్రదించకుండా కనీసం పార్టీ నుంచి రావాల్సి కొంతమంది వ్యక్తులు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలా, ఆ ప్రయత్నం కూడా చేయకపోవడం ఇంకా బాధాకరం. అంటే సాంప్రదాయాలు ఏమీ లేవు దీంట్లో. కేవలం మేము అనుకున్నాం, మా పార్టీ అబ్బా కొడుకులు మా ఇష్టం, లోకేష్ది చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారమే ఈ పార్టీ జరగాలి, కానీ ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు, మాట్లాడే అవకాశం లేదు. నేను ఎందుకు ఇది స్పష్టంగా చెప్తున్నానంటే, వీళ్ళు ఇప్పటికే భద్రతా వలయంలో ఉన్నారు. భద్రతా వలయం అంటే Z+ కేటగిరీ, ఇప్పుడు కొత్తగా Z కేటగిరీ. ఈ Z కేటగిరీ, Z+ కేటగిరీ దగ్గరికి ఏ సామాన్యుడు పోయి మాట్లాడే పరిస్థితి లేదు. ఏ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అపాయింట్మెంట్లు అడిగితే ఇచ్చే పరిస్థితులు లేవు. ఇంతటి దారుణమైన స్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకే ఈ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో బుద్ధి చెప్పాలా, వైఎస్ఆర్సీపీని గెలిపించాలని చెప్పి దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.